అమ్మగారు, తప్పైపోయింది అమ్మగారు. ఇంట్లోకొచ్చి మొహం దాచుకుంటావేంటి? ఐశ్వర్య, కొన్నిటిని పట్టుకో, పట్టించుకోకు. లేవేట్. పార్వతి, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. వాట్ ఈస్ దిస్ ఆంటీ? ఐ ఫీల్ షేమ్. ఎవ్వరు నన్ను పట్టించుకోవట్లేదు. నా మాటంటే లెక్కే లేదు. డ్రైవర్ కూతురికిచ్చినంత ఇంపార్టెన్స్ నాకివ్వట్లేదు ఆంటీ. అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? నువ్వు ఈ ఇంటికి కాబోయే కోడలివి. ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారి కోడలి మాటని ఆ పార్వతి లెక్క చేయట్లేదంటే ఏమనుకోవాలంటీ? మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని ఫంక్షన్ రోజు నేనిచ్చిన గిఫ్ట్ ని అది తగులుబెట్టేసింది, బూర్తి చేసేసిందా ఆంటీ? మన మర్యాద పోగొట్టిన అది మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదన్నారు. నేను అదే అంటున్నాను. అది ఇంట్లోకి ఎలా వస్తుందని అడ్డుకుంటుంటే దేవా మహి ఎవరు వినరే? చూడమ్మా, మన చూపు ఎప్పుడూ పైనే ఉండాలి. మనం చూసేవాళ్ళు కిందున్నప్పుడు వాళ్ళు ఎవరు ఏంటి అని ఆలోచించకూడదు. నో నీడ్. ఈరోజు పూజ, శుక్రవారం నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్లి. మహితో నీ పెళ్లి ఎంత ఘనంగా జరగాలనేది చూడు. నచ్చిన చోట షాపింగ్ చేయి, కోరుకున్నది కొనుక్కో. లైఫ్ లాంగ్ స్వీట్ మెమరీస్ ఉండిపోయేలా చూసుకోవాలి గాని బ్యాడ్ మెమరీస్ ఎందుకు రికలెక్ట్ చేసుకుంటున్నావు? ఎవరో వచ్చారు, ఏదో చేశారు, అంతా అప్సెట్ అయిపోయిందని ఆలోచించాల్సిన అవసరమే లేదు. నువ్వు నా కోడలివి. నా మాట మీద నీకున్న గౌరవం, ఈ ఫ్యామిలీ మీద నువ్వు చూపించే కన్సర్న్, ఇవన్నీ నాకు తెలుసమ్మా. బట్ హ్యాపీగా ఉండాల్సిన వయసులో అనవసరమైన విషయాల గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. పావని, అమ్మాయిని తీసుకెళ్ళు. ఐశ్వర్య, మీ అత్తయ్య తర్వాత నువ్వే అనిపించుకోవాలి కానీ ఇలా సీరియస్ అయి డిస్టర్బ్ అవ్వకూడదు. కూల్. మీ అత్తగారు చెప్పారు కదా, అర్థం చేసుకో. పంతులు గారు, అమ్మా, పూజకు అన్ని ఏర్పాట్లు అయ్యాయా? అన్ని ఏర్పాట్లు అయ్యాయమ్మా. ఆ మందారమాల అమ్మవారికి వేయకూడదు. మరో మాల ఏదైనా ఏర్పాటు చేయండి. అలాగే. దేవా, అమ్మా, ఆ ఏర్పాట్లు చూడన్నా. మహి, రారా. ఐశ్వర్య, డోంట్ బాదర్. కూల్. 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 నీ కళ్ళల్లో ఎప్పుడు సంతోషాన్నే చూడాలి పార్వతి, కన్నీళ్లు కాదు. నాకు నాకు చాలా సంతోషంగా ఉంది బాపక్క. ఇక్కడే నేను వండిన వంటల్ని మెచ్చుకున్నారు.
బంగారు బ్రేస్లెట్ ఇచ్చారంటే అయ్యి సైజ్ వేసుకున్నాడు. ఏ తప్పు చేయరాదని ఇంట్లో నుంచి వెళ్ళిపోతే పెద్దబాబు గారు తీసుకొచ్చి పనిలో పెట్టారు. ఇదంతా తలుచుకుంటే చాలా విచిత్రంగా ఉంది పాపక్క. మళ్ళీ నేను ఉంట మనిషిగానే అమ్మగారింట్లో అడుగు పెట్టాను. ఆ రోజు నువ్వు కాలు పెట్టిన వేళ విశేషమే పార్వతి. మంచివాళ్ళు ఎప్పుడు కష్టపడతారే గాని తర్వాత సుఖపడతారు. ముచ్చో హారతి వెలిగించు. అలాగే పాపక్క. ఏంటిది పాపక్క, గుడిలో హారతి పట్టినట్టు పడుతున్నావు? గుళ్ళోనే అడుగు పెట్టానన్నావు కదే. నువ్వు సన మంచిదాన్ని పాపక్క. నేను పనిలోకి వచ్చే ముందు పంతులు గారిని అడిగి ముహూర్తం కూడా చూసా. నాకు హనుమంతు అన్న కంటే ఎక్కువ, నువ్వు నా బిడ్డ కంటే తక్కువేం కాదు. నా బంగారు తల్లి, నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి.